చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో మీకోసం ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసెస్‌నైతే ఆర్డర్ చేసేసానండి. సో, ఎలా వచ్చాయి ఏంటి కూడా మీ ముందే నేను లైవ్‌లో అయితే ఓపెన్ చేసి అయితే చూసేస్తానండి. ప్రతీదీ కూడా మనకి ఇందులో ప్రైజెస్ వచ్చేసి 250 లోపే తీసుకున్నానండి. 5 బ్లౌజ్ పీసెస్ అయితే ఆర్డర్ చేశా. 5 కూడా 250 లోపే. ఈ ఫస్ట్ వన్ పింక్ వన్ వచ్చేసి 163 రూపీస్ అయితే పడిందండి. ఊరికే చూసుకుంటే మనకి ఒక బ్లౌజ్ పీసెస్ కూడా ఆ రేటుకైతే రావు కదండీ. అలాంటిది మీషోలో వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఈ వర్క్ విషయానికి వచ్చేస్తే కనుక ఇది ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే వచ్చిందండి. బ్లౌజ్ పీసెస్ వచ్చి 2 పీసెస్ వచ్చింది. అంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి అలా అయితే వచ్చింది. వర్క్ ఉంది కాబట్టి అలా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇది 1 మీటర్ అటు ఇటు కలిపి 1 మీటర్ అయితే ఉంటుంది. ఒక పక్కదే హ్యాండ్, ఒక పక్క నెక్, బ్యాక్ నెక్ వచ్చింది. ఇంకొక పీస్లో ఒక పక్క హ్యాండ్, ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చిందండి. చాలా డీటెయిలింగ్గా ఉంది వర్క్ వచ్చేసి. ఎక్కడ గుచ్చుకోవడం లాంటిది అయితే ఏమీ లేదండి. క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, దగ్గరగా అయితే చూపిస్తాను చూడండి. మనకి వర్క్ కూడా ఎక్కడ ఫినిషింగ్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉందండి. పికాక్ కూడా డిజైన్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. కలర్ కూడా ఇక్కడ నేను ఏం కలర్ చూపిస్తున్నానో సేమ్ అదే కలర్ ఉందండి. ఇలా అక్కడక్కడ బుటాస్ కూడా వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మనకి 4-5 కలర్స్ దాకా కూడా అవైలబుల్లో ఉంది. నేను మీకు నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి కనుక మీరు సెర్చ్ చేసుకుంటే మీకైతే వచ్చేస్తాయండి. చాలామంది కోడ్స్ పెట్టమని అయితే అడుగుతున్నారండి. కోడ్స్ కూడా నేను కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది నచ్చినది కలర్ చెప్తే నేను కోడ్ని అయితే కింద ఇస్తానండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పిల్ కలర్ అండి. ఇది ఎలా వస్తుందో అని అయితే అనుకున్నాను, కానీ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. క్లాత్ కలరే మంచి వైలెట్ కలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన వర్క్ విషయానికి వస్తే కనుక ఇది పూసకుట్టు అంటారు కదండి, ఆ టైప్లో అయితే ఉంది. రౌండ్గా కుట్టు అయితే రౌండ్గా ఉంది. ఇది ఒక్కసారి కుట్టించుకుని వేసుకుంటే కనుక సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అండ్ ఇది క్లాత్ విషయానికి వచ్చేస్తే కనుక పట్టు క్లాత్లో వచ్చిందండి. మరీ అంత మంచి పట్టు కాదు, కానీ బట్ ఓకే అని చెప్పచ్చు. ఆ వర్క్కి ఆ పట్టుకి అలా సరిపోతుంది మనం పెట్టే ప్రైస్కి. ఇది కూడా మనకి 200 ఆ రేంజ్ 235 అలా అయితే పడిందండి. ఇది క్లియర్గా మీకు అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ అయితే పక్కన అయితే యాడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ గుచ్చుకునేలా కూడా లేదండి. అంత ఫ్లెక్సిబుల్గా ఉంది. వర్క్ కూడా మనకి గట్టిగా అంచులా పట్టేసి ఉండడం అలా కూడా లేదండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. సో, మనం పెట్టే ప్రైజెస్కి అసలు మనకి బ్లౌజ్ పీసెసే రావాలంటే ఇది ఇంత వర్క్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. వన్స్ కుట్టించి వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఏది బాగుంటుంది ఏది బాగోదు అని చూసి పెట్టి ఉంచుకోవడం అనేసి అయితే పెట్టుకున్నానండి. బట్ అస్సలు చాలా అంటే చాలా బాగున్నాయండి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కలర్ కొంచెం మెరూన్ కలర్, పైన మెరూన్ వచ్చింది, లోపల కొంచెం డార్క్ బ్లాక్ షేడ్ అయితే వచ్చిందండి. ఇదైతే కొంచెం కల్నేత టైప్ వచ్చింది. అంటే కింద ఒక కలర్ వచ్చింది, పైన ఒక కలర్ వచ్చింది. దీనికి అక్కడక్కడ ఇలా కుందన్స్ రావడం వల్ల ఇది ఇంకా హైలైట్ అయ్యింది బ్లౌజ్ పీస్ అయితే కనుక. అక్కడక్కడ బుటాస్ వచ్చి సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే వర్క్ వచ్చింది. సో, చూస్తున్నారు కదండి, ఇది ఫ్రంట్ వచ్చింది. దీనికి కూడా మనకి 2 పీసెస్ అయితే వచ్చాయి. ఇలాగా ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి, హ్యాండ్కి కూడా ఫుల్ డిజైన్ వచ్చిందండి. ఇది కూడా మనకి 200 లోపే పడిందండి. ఇదైతే అసలు ఎక్సలెంట్గా ఉందండి. ఆ పర్పిల్దే బాగుందంటే దానికన్నా కూడా ఎక్కువ నచ్చింది నాకు. చాలా అంటే చాలా, ఒకసారి కుట్టించి వేసుకుంటే కనుక అసలు లుక్కే మారిపోతుందండి. ఇది కొంచెం కలర్ అనేది చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే నేను మెరూన్ అని పెట్టాను కానీ లైట్ మెరూన్ అయితే వచ్చిందండి. కలర్ అయితే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్లో అయితే పెట్టానండి. నాకు పెట్టినట్లో అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది ఇదే అండి. ఇదైతే అసలు ఇంకా ఎక్సలెంట్గా ఉంది. 5కి 5 రేటింగ్ ఇచ్చేయచ్చు అండి. ఇది కూడా నాకు 235 అయితే పడింది. సో, చూస్తేనే అర్థమైపోతుంది దీని క్లారిటీ వచ్చేసి. ఇది వచ్చేసి హ్యాండ్కి అయితే ఇచ్చారండి. నెక్ అయితే ఇంకా బాగుంది. ఫుల్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా ఎక్కువ బుటాస్ వచ్చి సేమ్ ఇదే బ్లౌజు నేను పెళ్ళికి మగ్గం వర్క్ అయితే చేయించుకున్నానండి. అప్పట్లో 2500 ఎంతో సేమ్ డిజైన్. అసలు ఈ బ్లౌజ్ 200.
అసలు 2000 ఎక్కడ, 200 ఎక్కడ, సేమ్ వర్క్, సేమ్ ప్యాటర్న్ అంతా. కాకపోతే ఇది ఎంబ్రాయిడరీ వర్క్, అది మగ్గం వర్క్, అంతే డిఫరెన్స్. బట్ చూడడానికి లుక్ కూడా సేమ్ ఒకటే ఉందండి. అంత ప్రైస్ డిఫరెన్స్, అంత డిఫరెన్స్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదండి, ఇంత బాగుంది. ఇదైతే నాకు మొత్తం ఈ 5లో నాకు ఇదైతే చాలా 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 నచ్చింది. పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇదైతే అస్సలు మిస్ కాకండి. దీనిలో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి. సో ఇది కూడా మనకి సిల్వర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అయితే వచ్చింది బ్లౌజు. బట్ ఇది నాకు అంతగా అయితే అనిపించలేదండి. క్లాత్ విషయానికి వస్తే కనుక క్లాత్ అంత అనిపించలా మనకి. ఇది రెడీమేడ్లా తెలిసిపోతుంది, అంటే వర్క్ ఆల్రెడీ చేసేసిందలా అలా తెలిసిపోతుంది. దగ్గరగా లేదు, బాగా దూరంగా ఉంది వెడల్పు వచ్చేసి. ఇది చేతికి మనకి చూస్తే అర్థమైపోతుంది ఎంత వెడల్పు వచ్చిందో. కాబట్టి ఇది నాకు అంతలా అయితే అనిపించలేదు. నెక్ వర్క్ బాగానే ఉంది, మళ్ళీ హ్యాండ్కి వచ్చేసి లైన్స్ బాగా దూరంగా అయిపోయినట్టుగా అయితే అనిపించింది. సో చూడండి తెలుస్తుంది. ఇదే ఏకంగా ఫ్రంట్ పార్ట్ వేసుకునే అంత అయితే ఉంది. లైన్స్ కొంచెం దగ్గరగా వచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ నెక్ దగ్గరకు వచ్చేస్తే కనుక ఇది బాగానే ఉంది, చూస్తున్నారు కదా దగ్గరగా బాగానే ఉంది. బుటాస్ అది వచ్చి ఒక్క చేతి విషయంలోనే నాకైతే ఇందులో మైనస్ అయితే అనిపించింది. మిగతాదంతా బాగానే ఉంది. పెద్దగా చేయండి, లాంగ్ చేయండి కుట్టించుకునే వాళ్ళకి పర్లేదండి, బాగానే ఉంటుంది. షార్ట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది అంతగా అయితే నచ్చదు, ఎందుకంటే అంతా కూడా కటింగ్లో అయితే కట్ అయిపోతుంది వర్క్ అంతా కూడా. సో చూస్తున్నారు కదా క్లాత్ వర్క్ కూడా, ఇది కూడా అసలు ఎక్కడ గుచ్చుకునేలానే లేదండి. ఇది కూడా 180 అలా అయితే వచ్చిందండి మనకి. ప్రైస్ వచ్చేసి కలర్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఏ కలర్ చూపించానో ఆ కలర్లోనే ఉంది. సో అన్నీ కూడా మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి క్లియర్గా అయితే చూపిద్దామనేసి ఒకసారి అయితే ఇలా పెట్టానండి. చూడండి క్లియర్గా అయితే చూపిస్తున్నాను. వర్క్ మొత్తం కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా ఉంటుందనేది. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే ఈ బ్లాక్ చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మనం పెట్టే 163 రూపీస్కి అసలు బ్లౌజ్ పీస్ రాదు, అలాంటిది పింక్ బ్లౌజ్కి వర్క్ కూడా వచ్చింది, అది కూడా చాలా అంటే చాలా నచ్చిందండి. మనం మీ బ్లౌజెస్కి కరెక్ట్ సారీ పేరప్ చేస్తే వీటి లుక్ అయితే ఇంకా మారిపోతుంది. సో మీకు ఏదైనా నచ్చిందో వాచింగ్, బాయ్.